తెలంగాణ మహిళలకు అసలు సిసలైన ప్రతినిధి, చిరునవ్వుతో నిత్యం జనానికి చేరువగా ఉండే మా కవితక్కకు ఇవే మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. మీ అభిలాష్ గౌడ్, కూకట్పల్లి. ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుమతులు ఇచ్చినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సానుకూలంగా స్పందించినటువంటి పరిస్థితిని కూడా చూసాము. గతంలో కూడా 1000 గొంతులు 1,00,000 డబ్బుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన తర్వాత ఇక్కడ ప్రభుత్వం కూడా కొద్దిగా ముందస్తుగా వీరితో సంప్రదింపులు జరిపి మేము అనుకున్న విధంగా రిజర్వేషన్లు కేటాయిస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్లకు సంబంధించినటువంటి విషయానికి వచ్చేసరికి ఆ విషయానికి సంబంధించినటువంటి నిర్ణయం అమలు చేయకపోవడాన్ని కూడా తీవ్రంగా పరిగణిస్తున్నారు. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక నిరసన కార్యక్రమాలు మండల స్థాయిలో అలాగే జిల్లా కేంద్రాల్లో కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం జనగామ జిల్లా కేంద్రాల్లో ఉన్నాము. వారి నిరసనకు సంబంధించి కూడా ఇక్కడ ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు మనతో ఉన్నారు. ఒక్కసారి మనం వారితో మాట్లాడదాం. చెప్పండి, ఇప్పటివరకేంది దాదాపు ఇక్కడ ప్రభుత్వం కూడా మీకు సానుకూలంగా స్పందించినటువంటి పరిస్థితి, ఒక హామీలు ఇచ్చారు. దాదాపు దాన్ని దృష్టిలో పెట్టుకునే ఒక పెద్ద కార్యక్రమాన్ని కూడా మీరు పోస్ట్ పోన్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే ప్రభుత్వం కూడా ఒక విధంగా దిగి వచ్చినట్టుగా దీన్ని భావించాల్సినటువంటి అవసరం ఉంది. మీకు ఇచ్చినటువంటి హామీలు కూడా అమలు చేస్తామన్నారు. అయినప్పటికీ కూడా ఎందుకు ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులకు సంబంధించి రిజర్వేషన్లు అమలు చేయాలని భావించవచ్చు? అయితే ఆగస్టు 1వ తారీఖు రోజున భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటును దృష్టిలో ఉంచుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తిగా భారతదేశంలోనే మొట్టమొదటగా తెలంగాణ రాష్ట్రం ఏబిసిడి వర్గీకరణను చేస్తానని చెప్పేసి నిండు శాసనసభలో హామీ ఇస్తూనే ఇప్పటి వరకు చేసినటువంటి నియామకాలను వదిలిపెడితే ఇప్పటి నుండి జరగబోయేటువంటి పోస్టింగ్లు కానీ లేకుంటే మిగతా ఫలితాలను కానీ స్పెషల్ ఆర్డినెన్స్ జారీ చేసైనా అన్ని నియామకాలను ఆపేసి ఏబిసిడి వర్గీకరణ తర్వాతనే చేస్తానని హామీ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు పూర్తిగా వాళ్ళ హామీలనే వాళ్ళు విస్మరించి యావత్తు నిండు సభా సాక్షిగా ఇచ్చినటువంటి హామీనే విస్మరించి ఈరోజు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 హాస్టల్ ఫెసిలిటేటర్స్ మిగతా ఇంజనీరింగ్కు సంబంధించినటువంటి విభాగాలకు సంబంధించినటువంటి అన్ని ఉద్యోగ ఫలితాలను విడుదల చేయడం జరిగింది. దీంట్లో పెద్ద కుట్ర జరుగుతూ ఉన్నది. ఏంటిదనంటే పూర్తిగా మాలలకు తలొగ్గి మాదిగ ఉపకులాలకు అన్యాయం చేయబోతా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎందుకోసమనంటే గౌరవ మందాకృష్ణ మాదేవ్ గారు 1,00,000 డప్పులు 1000 గొంతుల ప్రోగ్రామ్ను ఫిబ్రవరి 7వ తారీఖు రోజున అనౌన్స్ చేస్తే ఈ 1,00,000 డప్పుల 1000 గొంతుల ప్రోగ్రాం హైదరాబాద్లో 1,00,000 మంది డప్పులను పట్టుకొని మాదిగలు వస్తే యావత్తు రాష్ట్రం అతలాకుతలం అవుతుందని చెప్పేసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు పూర్తిగా భయభ్రాంతులకు గురై ఉట్టిన ఏబిసిడి వర్గీకరణ చేస్తున్నాం అని చెప్పి మాదిగలకు 9%, మాలలకు 5%, తర్వాత మిగతా ఉపకులాలకు 1% ఇవ్వడం జరిగింది. అది ఏబిసిడీలుగా వర్గీకరించమని మేము కోరితే 3 వర్గాలనే చేయమని చెప్పేసి అన్నారు. కాబట్టి మేమేం డిమాండ్ చేస్తా ఉన్నామనంటే గత 30 సంవత్సరాలుగా జనాభా దామాషా ప్రకారంగానే మాకు ఏబిసిడి వర్గీకరణ జరగాలని కోరుతా ఉన్నాం. ఏబిసిడి వర్గీకరణను వదిలిపెట్టి కాలయాపనలు చేస్తూ పూర్తిగా షమీమ్ అఖ్తర్ ద్వారా ఒక 60 రోజుల కమిషన్ను ఏర్పాటు చేసి ఆ నివేదికను పూర్తిగా తెప్పించుకోక మునిపే, నివేదిక ఫలితాలను పూర్తిగా నివేదికను చదవక మునిపే, నివేదిక రిపోర్టు తమ దగ్గర లేక మునిపే ఏబిసిడి వర్గీకరణను చేసేసినాము. 3 భాగాలుగా చేసినాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని చెప్పేసి 3 భాగాలుగా చేసినామని చెప్పినారు. కానీ ఆ మాట మీద కూడా నిలబెట్టుకోకుండా నిన్నగాక మొన్న గ్రూప్ 1 ఇచ్చారు, నిన్న గ్రూప్ 2 ఇచ్చారు, తర్వాత గ్రూప్ 3 ఇస్తున్నారు. హాస్టల్ ఫెసిలిటేటర్స్ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన వాళ్ళు ఇస్తా ఉన్నారు. ఇవి ఇవ్వడం వలన ఏం జరుగుతూ ఉన్నది అంటే 30 సంవత్సరాలుగా మేము మాలల చేతిలో నైవంచనకు గురి అయినాం. ఎట్ ద సేమ్ టైం ఏబిసిడి వర్గీకరణ చేస్తున్నాం, దానికి కట్టుబడి ఉన్నాము అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలను నమ్మి మేము నిమ్మలంగా ఉండడం వలన ఈరోజు జరిగింది ఏంటి అని అంటే మళ్ళా సుమారు 30 సంవత్సరాల భవిష్యత్తు మా పిల్లలు కోల్పోతా ఉన్నారు. ఎందుకోసం అనంటే జనాభా నిష్పత్తి ప్రకారంగా మా వాటా మాకు ఇస్తే గనక, దాని తర్వాత రిజల్ట్స్ వస్తే గనక మా పిల్లలు కూడా ఆ ఉద్యోగాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఆ ఉద్యోగాలను కోల్పోయే పరిస్థితి ఈరోజు యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది. కాబట్టి ఈ రిలే నిరాహార దీక్షలను చేయడం జరుగుతూ ఉన్నది. ఓకే, ఇప్పుడు ఇప్పటికే గ్రూప్ 1 ఫలితం కనిపిస్తుంది. దానికి సంబంధించి ప్లేస్లు కూడా మరికొద్ది రోజులు అలాట్మెంట్ అయిపోతుంటాయి. మరి ఇట్లాంటివి కూడా ముందస్తు కొన్ని అలాట్మెంట్ అవుతున్నటువంటి నేపథ్యంలో వాటిని మీరు ఎట్లా రెక్టిఫై చేయగలుగుతారు? దీనికి సంబంధించి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయదలుచుకుంటున్నారు? మేము డిమాండ్ చేస్తా ఉన్నది ఒకటే, ఇప్పటి వరకు మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉన్నదో దాన్ని తక్షణమే నిలిపివేయడంతో పాటు ఇక మీదట జరగబోయేటువంటి ఏ నియామకాన్నైనా ఏబిసిడి వర్గీకరణ జరిగిన తర్వాతనే, మాకు రావాల్సిన వాటాను డిక్లేర్ చేసిన తర్వాతనే మీరు అనౌన్స్ చేయడం వలన మాకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వాళ్ళు అవుతారు. లేదు అని అంటే
పూర్తి స్థాయిలో మీరు అన్నట్టుగానే రేపు జరగబోయేటువంటి ఉద్యమానికి మీరు ఆ ఉద్యమాన్ని చవిచూడాల్సి వస్తుంది. ఏ రకంగానంటే 30 సంవత్సరాలుగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, అదేవిధంగా గౌరవ మందాకృష్ణ మాదిగ గారి సారథ్యంలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు పూర్తిగా ఎంతో మంది రాజకీయ పార్టీలను చూసినాము, ఎంతో మందికి రాజకీయంగా బొందబెట్టినాము. ఒకవేళ మీరు కనుక చేయకపోతే మిమ్మల్ని కూడా రాజకీయంగా బొందబెట్టడానికి మాదిగలు, మాదిగ ఉపకులాలు, యావత్తు సమాజం కూడా సిద్ధమైంది. మిత్రులారా, మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. నిన్నగాక మొన్న 1,00,000 డప్పుల వేగుంతుల ప్రోగ్రామ్ను మేము గౌరవ మందాకృష్ణ మాదిగ గారు అనౌన్స్ చేసినప్పుడు కేవలం మాలలు తప్ప భూమి మీద ఉండబడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉండబడిన ప్రతి ఒక్కరు కూడా వారి మద్దతును తెలిపారు. అంటే మాది న్యాయమైనటువంటి పోరాటము, ధర్మబద్ధమైనటువంటి పోరాటము, సైద్ధాంతిక పరమైనటువంటి పోరాటము. ఈ పోరాటానికి యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి సర్బండ వర్గాలు మాకు మద్దతును తెలిపినాయి. ఈ మద్దతును కూడగట్టుకొని రేపు రాబోయే రోజులలో మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయ బొంద పెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి మేము తెలియజేస్తాం. ఓకే, ఇప్పుడు మీరు ఉన్నటువంటి పరిస్థితులు చూసినట్టయితే ఏదైతే హామీ ఇచ్చి ఒకవేళ మీ అనుకున్నటువంటి హామీలు నెరవేరుస్తామని చెప్పి ఇచ్చిన తర్వాత మీరు అటువంటి 1,00,000 డప్పులు 1000 గొంతుకల ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేసుకున్నట్టుగా చెప్పారు. ఇక దానికి సంబంధించి ఒక క్లారిటీ కూడా. ఇప్పుడు రిజర్వేషన్లు కూడా మీకు అనుకూలంగా లేని పక్షంలో ఇప్పుడు మీరు మళ్ళీ అటువంటి కార్యాచరణకి ఏమన్నా మీ మందకృష్ణ మాదిగ నాయకుల దగ్గర నుండి కానీ ఇంకా మీ కార్యాచరణ ఏమైనా ఉండబోతుందా ఇట్లాంటి రిజర్వేషన్ల అవకతవకలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో? 100% 1,00,000 డప్పులు 1000 గొంతుల ప్రోగ్రాము క్యాన్సల్ కాలేదు, పోస్ట్ పోన్ మాత్రమే జరిగింది. ఈ పోస్ట్ పోన్ అయినటువంటి కార్యక్రమం ఏదైతే ఉన్నదో 1,00,000 డప్పులు 1000 గొంతుల ప్రోగ్రాము యావత్తు సమాజాన్ని కూడగట్టగలిగింది, యావత్తు సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వగలిగింది. 1,00,000 డప్పులు 1000 గొంతుల ద్వారా పూర్తిగా మా బాధను, మా గోసను, మా ఆవేదనను యావత్తు సమాజానికి తెలియజెప్పగలిగినాము. ఈ 1,00,000 డప్పులు 1000 గొంతుల ప్రోగ్రాం ద్వారా కంపల్సరిగా మేము ముందు రాబోయే రోజులలో మేము తప్పనిసరిగా కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. అదేవిధంగా గౌరవ మందాకృష్ణ మాదిగ గారు ఏ పిలిపించినప్పటికీ కూడాను ఇప్పుడు అసెంబ్లీ జరగబోతా ఉన్నది. రాత్రికి రాత్రి ఏ పిలిపించినప్పటికి కూడాను ఆ పిలుపులో భాగంగా మేము ముందుకు కొనసాగుతామని చెప్పేసి తెలియజేస్తాం. ఓకే, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొంత పట్టణాల్లోనే కొంత ఎస్సీ రిజర్వేషన్ సంబంధించినటువంటి చదువుకున్నటువంటి వాళ్ళలో పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. కానీ మండల కేంద్రంలో ఇప్పుడిప్పుడే ఒక మంచి మూమెంట్కి వెళ్ళి ఉన్నత చదువులకు వెళ్దాం అనుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు మండల కేంద్రాల్లో కూడా ఇటువంటి నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. అసలు దాదాపు కింది స్థాయి నుంచి ప్రజల అంటే ఎస్సీ జనాభాకు సంబంధించినటువంటి ఆలోచన విధానం ఎట్లా ఉంది? ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుదామని చెప్పి ఇంప్లిమెంట్ చేయకపోవడాన్ని ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు చదువుకుంటున్నటువంటి విద్యార్థుల లోకం ఎట్లా చూస్తుంది దీన్ని? మాదిగ జాతిలో ఉన్నటువంటి విద్యార్థి లోకము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలైంది. ఏ విధంగా అంటే వర్గీకరణ చేస్తా అని అమలు చేస్తా అని చెప్పి చేయకుండా ఈ నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల, నోటిఫికేషన్ ఫలితాలు ఇవ్వడం వల్ల వ్యతిరేకత అనేది మొదలైందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఈ వ్యతిరేకత ఏ విధంగా కొనసాగుతుందో మందాకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో రేపు రుచి చూడక తప్పదు, రేవంత్ రెడ్డి రుచి చూడక తప్పదు. ఓకే, మనం గమనించవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ, ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పలు రాష్ట్రాలకు ఇచ్చినటువంటి తర్వాత ఇక్కడ రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికి సంబంధించి కూడా తెలంగాణలో కూడా కొంత జాప్యం జరిగిన తర్వాత మందకృష్ణ మాదిగ గారు ఇక్కడ 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన తర్వాత ఒక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉవ్వెత్తున ఉద్యమ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ రాష్ట్రం అంతా ఎదురు చూసింది ఏం జరగబోతుందని. కానీ దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం కూడా కొంత ముందు జాగ్రత్తగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను గమనించి ముందు జాగ్రత్త చర్యలో భాగంగా వీరికి కొంత హామీ ఇచ్చారు. గ్రూప్ 1, గ్రూప్ 2 కు సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించి రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇక్కడ ఆచరణకు వచ్చేసరికి ఆ హామీలను తుంగలోకి తొక్కి తమకు 30 ఏళ్లుగా మేము చేస్తున్నటువంటి పోరాటం ఏదైతే ఉందో ఆ పోరాటానికి అర్థం లేని వ్యవస్థ ఇప్పుడు మళ్ళీ కనిపిస్తుంది. దీనివల్ల మరో 30 ఏళ్లు కూడా వెనక్కి వేయేటువంటి అవకాశం అయితే ఇక్కడ మాదిగ జాతిలో ఉంటుంది. ఇప్పటికీ ABCD వర్గీకరణ చేస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ఇక్కడ 3 వర్గాలుగా ఇక్కడ విభజించారు. కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించి కూడా తమకు పూర్తి స్థాయిలో న్యాయం జరగకపోతుందన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వీళ్ళలో కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆ పరిస్థితులు ఒక రకంగా ఉన్నాయి. కానీ దీనికి సంబంధించి ఇంప్లిమెంటేషన్ చేయకపోతే రాబోయే రోజుల్లో ఏదైతే తాము కార్యక్రమానికి శ్రీకారం చుట్టామో మళ్ళీ అదే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి తమ సత్తా ఏందో చూపిస్తామని చెప్పి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి తమకు ఇస్తున్నటువంటి హామీలు నెరవేర్చే దిశగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నటువంటి డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తుంది. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్త ధర్నాలో నిరసన కార్యక్రమాల్లో భాగంగానే జనగామ జిల్లా కేంద్రంలో కూడా MRPS సంబంధించి అలాగే ఎస్సీలకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించిన నిరసన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి పరిస్థితి. జనగామ జిల్లా కేంద్రం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.